హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో చూసారు కదండి, బట్టల హ్యాంగర్ అన్నమాట. దీంతో మనం కిచెన్లో ఒక మంచి ఐడియాని చూడబోతున్నాం. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ ఒక్క హ్యాంగర్తో మనకి కిచెన్ కూడా నీట్గా అందంగా కనపడుతుంది. అది ఎలాగో ఆ సింపుల్ ఐడియా ఏంటో ఇప్పుడు చూసేయండి. ముందుగా మనం హ్యాంగర్ని అలాగే యూజ్ చేయకుండా, నేనైతే నా దగ్గర సిల్వర్ కలర్లో టేప్ ఉందండి. ఆ టేప్ని ఈ విధంగా చుడుతున్నాను. టేప్ తప్పనిసరి ఏమీ కాదండి, చూడడానికి బాగుంటుందని చుడుతున్నాను. ఇలా టేప్ అనే కాకుండా మీ దగ్గర ఏమైనా డిజైన్ పేపర్స్ ఉన్నా కూడా గమ్తో అంటించవచ్చు. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. ఈ టేప్తో చుట్టే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మీకు పూర్తిగా చూపించలేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది గాజులండి. మెటల్ గాజులు ఉంటాయి కదా, మన దగ్గర మెటల్ గాజులు పనికిరానివి ఏమైనా ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగర్కి అయితే నాకు 5 గాజులు సరిపోయాయండి. హ్యాంగర్స్ ఒక్కోసారి చిన్నవి పెద్దవి వస్తూ ఉంటాయి కదా. ముందుగా నేను ఈ హ్యాంగర్కి ఇలా గాజులు పెట్టి చూసుకుంటున్నాను. 5 గాజులు అయితే సరిపోయాయి. తర్వాత ఒక గాజుకి ఇంకో గాజుని అటాచ్ చేస్తూ ఈ విధంగా ముడివేయాలండి. నేనైతే ఇలా ఊలుని తీసుకున్నాను. ఊలు అయితే కాస్త గట్టిగా ఉంటుందని. ఇదే విధంగా 5 గాజులకి ముడివేస్తే మనకి ఒక చైన్ లాగా తయారవుతుందన్నమాట. చూడండి, ఈ గాజుల్ని మళ్ళీ మనం హ్యాంగర్కి అటాచ్ చేస్తూ ఊల్తో మళ్ళీ గట్టిగా ముడివేసుకోవాలండి. ఇలా 5 గాజుల దగ్గర 5 ముళ్ళు అయితే వేయాలి. అప్పుడే మనకి గట్టిగా ఊడిపోకుండా నీట్గా ఉంటుందండి. చూసారుగా, ఇలాగైతే తయారైంది. తర్వాత కూడా మనకు కావాల్సింది మెటల్ గాజులేనండి. మెటల్ గాజుల్ని మనం కట్ చేసి ఈ విధంగా హుక్స్ లాగా తయారు చేసుకోవాలి. కట్ చేయడానికి నేనైతే ఇక్కడ పెద్ద కత్తెరని యూజ్ చేస్తున్నాను. పెద్ద కత్తెర అయితే మనకి ఈజీగా కట్ అవుతుంది. లేదంటే కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదా, మీ దగ్గర కటింగ్ ప్లేయర్ ఉంటే ఇంకా ఈజీగా పని అయిపోతుంది. బ్యాంగిల్ని ఈ విధంగా కట్ చేసి ఎస్ ఆకారంలో ఇలా హుక్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా మనకి కావాల్సినవి తయారు చేసుకోవాలి. ఈ హుక్స్ని ఇప్పుడు బ్యాంగిల్స్కి ఇలా పెట్టుకోవాలి. అలాగే హ్యాంగర్కి కూడా చూడండి, పై వైపున గాజుకి మధ్యలో ఈ విధంగా హుక్ అయితే పెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా ఇలా గనక హుక్స్ని అరేంజ్ చేసుకుంటే మనకి కిచెన్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఐడియా అయితే చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హుక్స్ పెట్టిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇంకా చూడండి, కిచెన్లో నేనైతే ఈ విధంగా యూజ్ చేశాను. ఇలా గరిటెలు అలాగే టీ కప్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. చూడటానికి కూడా ఆర్గనైజ్డ్గా చాలా నీట్గా ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టి బయట ఏమీ ఆర్గనైజింగ్ వస్తువులు కొనకుండా ఇది చాలా నీట్గా అందంగా ఉంది కదండి. ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి, తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.